హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్టోర్. సో ఎవ్రీ వీక్ కూడా ఒక కొత్త టాపిక్తో కానీ కొత్త వెరైటీ ఆఫ్ ఫిష్తో కానీ మీ ముందుకు వస్తాను కదా. సో అలాగే ఈ వీక్ కూడా ఒక కొత్త స్టాక్ అయితే తెప్పించడం అయితే జరిగింది. సో న్యూ వెరైటీ ఫిష్ చూసే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకున్నట్టయితే డే బై డే నోటిఫికేషన్ అయితే అందుతాయి. ఈ వీడియోలో అయితే నా దగ్గర ఉన్న కలెక్షన్ అయితే మీకు చూపిస్తాను. సో ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా కంటిన్యూగా మొత్తం చూస్తారని అయితే నేను కోరుకుంటున్నాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను తెచ్చిన ఫిషెస్ని కలెక్ట్ చేసి అవుట్డోర్ న్యాచురల్ లైట్ అంటే మన సన్లైట్లో వీడియో తీసి అయితే పెడతాను. ఎందుకంటే ముందు వీడియో పెట్టాను, చాలామంది అవుట్డోర్లోనే తీయండి బ్రో, క్లియరెన్స్ బాగుంది అంటున్నారు. సో నేను అవుట్డోర్లో తీసి మీకు వీడియో అయితే చూపిస్తాను నా దగ్గర ఏమున్నాయి ఏంటని. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నా దగ్గర సమ్ పాట్ ప్లాంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, కావాలంటే కాంటాక్ట్ అయిపోండి. సో ముందుగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ఫస్ట్ డిస్ప్లే చేస్తున్న వెరైటీ నేమ్ వచ్చేసేసరికి ఎస్ఆర్డి ఫ్లవర్ హార్న్ ఫ్రైస్ అనమాట. సో చాలామంది పెద్ద ఫ్లవర్ హార్న్స్ పర్చేస్ చేయడానికి భయపడతారు అండ్ కొంతమంది బడ్జెట్ చూసి డ్రాప్ అయిపోతారు అనమాట. అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక మంచి ఆప్షన్ అని అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే చాలామందికి డౌట్ వస్తుందండి, ఇది మెయిలా ఫిమేలా అనేసి. మెయిల్ ఫిమేల్ అనేది మేము ఈ ఏజ్లో అయితే క్లారిటీగా చెప్పలేము. అది 2 ఇంచెస్ సైజ్ వచ్చేసరికి హంప్ స్టార్ట్ అయినట్టయితే మెయిల్ అని డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. కొన్నిసార్లు అయితే ఫిమేల్స్కి కూడా హంప్ వస్తుంది, మెయిల్స్కి హంప్ కొన్నిసార్లు కూడా రాదు. సో ఈ రెండు కూడా మేమైతే క్లారిటీ ఇవ్వలేము ఈ సైజులో అయితే. సో సేమ్ మీకు మెయిల్ అయినా ఫిమేల్ అయినా సేమ్ డార్క్నెస్ రెడ్ షేడెడ్నెస్తో అయితే వస్తుంది. చూసుకోవచ్చు అన్నీ కూడా యాక్టివ్ కండిషన్లో అయితే ఉన్నాయి. అంటే చిన్నప్పుడు ఇది చూడడానికి ఎలా ఉంటుంది, మీకు ఎదిగాక అయితే పక్కన చూపిస్తున్న ఇమేజ్లో అయితే అవుతుంది. సో బేబీ నుంచి ఈ స్టేజ్ గ్రోత్కి 6 months టైం అయితే తీసుకుంటుంది అనమాట. సో ఇవి మన దగ్గర సేల్కి తక్కువ ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి, మీకు బిలో 200లో అయితే దొరికేస్తాయి అనమాట. సో నెక్స్ట్ వెరైటీ అయితే చూద్దాం. సో ఇప్పుడు మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది వచ్చేసి సెకండ్ వెరైటీ అనమాట. ఇది చూసుకున్నట్టయితే మూన్టైల్ డంబోయర్ మాలీ అండ్ ఇది గోల్డెన్ వైట్ షేడ్నెస్తో అయితే వస్తుంది. నా దగ్గర మెయిల్ ఫిమేల్ బోత్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా క్వాలిటీ అనేది ఏ విధంగా ఉందో. నార్మల్ మాలీలో మీకు ఈ కలరేషన్ దొరకడం కష్టం. ఇది వచ్చేసి గోల్డెన్ ఎల్లో షేడెడ్తో అయితే ఉంటుంది, షార్ట్ బాడీ అనమాట. సో మీకు టాప్ వ్యూ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి టాప్ వ్యూ నుంచి మీరు చూసుకోవచ్చు దాని ఏదో ఫ్రంట్ హ్యాండ్ లాంటి రెక్కలు పెద్దగా ఉన్నాయి చూసారా, అందుకే డంబోయర్ మాలీ అని అయితే అంటారనమాట. చాలా మంచి ప్రీమియం క్వాలిటీతో అయితే ఉన్నాయి. ఇది బ్రీడింగ్ సైజ్ కాదు కానీ అడల్ట్ సైజ్ అనమాట. అంటే మీరు ఒక 1 month అలా మెయింటైన్ చేసుకుంటే మీకు ఇవి బ్రీడర్స్ అయితే అవుతాయి. మన దగ్గర ఈ స్ట్రెయిన్ వెరైటీ అంటే మాలీలు ఈ మూన్టైల్ డంబోయర్ మాలీ అనేది అవైలబుల్గా ఉంది. చాలామంది బటర్ఫ్లై టైల్ మాలీ అని కూడా అంటారు. చూస్తున్నారు కదా క్వాలిటీ అయితే మాత్రం చాలా అల్టిమేట్గా ఉంది. ఇవైతే నా దగ్గర చాలా లిమిటెడ్ పీసెస్ మాత్రమే సేల్గా ఉన్నాయన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కాంటాక్ట్ అవ్వండి. కాకపోతే మీరు రెగ్యులర్ మాలీ ప్రైస్తో అయితే కంపేర్ చేయొద్దు, ఎందుకంటే నార్మల్ మాలీ ప్రైస్లో అయితే ఇది ఉండదు. చూసారు కదా ఏ విధంగా ఉందో దీని క్వాలిటీ అనేది. అండ్ నెక్స్ట్ వెరైటీ అయితే చూసేద్దాం మనం. సో ఇప్పుడు డిస్ప్లే అవుతున్న ఈ ప్లాటీ వెరైటీ వచ్చేసరికి చాలామంది ల్యాంథర్ ప్లాటీ అంటారు, అలాగే చాలామంది దీన్ని వచ్చేసి గ్రీన్ ప్లాటీ అంటారనమాట. ఇది మన డార్క్ నాచు రంగులో అయితే ఉంటుంది. సో ఇది ఒక డిఫరెంట్ వెరైటీ అనమాట. చాలామంది ప్లాటీస్ రెడ్, మిక్కీ మౌస్, అల్బినో ఈ టైప్ మెయింటైన్ చేస్తారు కదా. ఇది వచ్చేసరికి మనకు కొంచెం రేర్ కలెక్షన్ అనమాట. చూసుకోవచ్చు బాడీ అంతా కూడా మనకు ఆ గ్రీన్నెస్తోనే ఉంటుంది. మన దగ్గర సేల్గా అయితే అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసరికి అడల్ట్ సైజ్ కాదు కానీ సెమీ అడల్ట్ సైజ్ అనమాట. సో ఎవరన్నా గ్రో చేసి డెవలప్ చేసుకుంటానంటే మంచి కాస్ట్, రీజనబుల్ కాస్ట్లో అయితే సేల్కి అయితే వచ్చింది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో. ఇది మీరు గప్పీస్ తోటి మాలీస్తో కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లము ఉండదు. అండ్ అలాగే ఇది వచ్చేసరికి మనకి లైవ్ ప్యారస్ అనమాట, డైరెక్ట్ బేబీస్నే పెడుతుంది. ఇవి కూడా మన దగ్గర ఓన్లీ లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఇది మన ఓన్ బ్రీడ్, సో అందుకే కొన్ని లిమిటెడ్ పీసెస్ మాత్రమే సేల్గా అయితే ఉన్నాయి. మిగతా పేరెంట్ స్టాకు నేనైతే ఫర్దర్ బ్రీడింగ్ అయితే వదిలేశాను.
సో ఇదే ప్లాటీలో మనం నెక్స్ట్ వేరే వెరైటీ ప్లాటీ అయితే చూసేద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఇది ప్లాటీలోనే ఇంకో వెరైటీ అనమాట. ఇందాక మీకు ల్యాంతర్ ప్లాటీ అనేది అయితే చూపించాను కదా. సో ఈ ప్లాటీ నేమ్ వచ్చినట్టయితే బంబుల్ బీ ప్లాటీ అని అయితే అంటారు. ఇది ఎల్లో అండ్ బ్లాక్ మిక్స్తో అయితే ఉంటుంది. ఇందాక మీరు చూసింది అయితే గ్రీన్ అనమాట, డార్క్ గ్రీను. ఇదైతే బ్లాక్ అండ్ ఎల్లో షేడర్నెస్ అయితే వస్తుంది. మ్యాక్సిమం ఫేస్ వచ్చేసరికి బ్లాక్ మాస్క్ కింద అయితే వస్తుంది. దీన్ని అయితే బంబుల్ బీ ప్లాటీ అంటారు. మన దగ్గర బ్రీడింగ్ సైజ్ అనేది సేల్గా అయితే అవైలబుల్గా ఉంది. సో మీరు చూసుకోవచ్చు, సైజ్ అనేది క్లియర్గా తెలియడం కోసం నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. కొన్ని లోడెడ్గా ఉన్నాయి కూడా నా దగ్గర సేల్కి అనేది అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఒకసారి ఇది టాప్ సైడ్ లుక్ కూడా మీకైతే చూపిస్తాను. సో ఇదైతే టాప్ సైడ్ లుక్ అనమాట. పైనుంచి చూస్తున్నారు కదా, అన్నీ కూడా బ్లాక్ హెల్మెట్స్ కింద అయితే కనిపిస్తున్నాయి. సో ఈ బ్రీడ్ని అయితే బంబుల్ బీ అని అయితే అంటారు. ఇది కూడా లైవ్ ప్యారస్కి చెందినటువంటి బ్రీడ్. ఇందాక చూపించిన ప్లాటీస్తో కూడా అయితే మీరు మిక్స్ చేసి పెట్టుకోవచ్చు. ఎవరన్నా ఫ్యాన్సీగా అన్ని కలర్స్ కలెక్షన్ అయితే ట్యాంక్లో మెయింటైన్ చేద్దాం అనుకునే వాళ్ళు. ఇది కూడా సేల్గా అనేది అవైలబుల్గా ఉంది. సో మీకు డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అయినట్టయితే ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తాను. సో లాస్ట్ వెరైటీ అయితే మీకు ఇప్పుడు చూపించి వీడియో అయితే ఎండ్ చేస్తాను. సో ఇది నా వీడియోలో ఫైనల్ వెరైటీ అనమాట, గప్పి. ఇది వచ్చేసి ఎటువంటి ఫ్యాన్సీ గప్పి కాదండి, మిక్స్డ్ గప్పి. సో మన దగ్గర డిఫరెంట్ ప్యాటర్న్స్తో డిఫరెంట్ కలరేషన్స్తో మిక్స్డ్ గప్పి కూడా సేల్గా అనేది అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి పేరెంట్ సైజ్ స్టాక్ అనమాట. క్లియర్గా చూసుకోవచ్చు, ఫీమేల్స్ కూడా లోడెడ్తో ఉన్నాయి. అండ్ అలాగే టైల్స్ మెయిల్స్కి చూసుకుంటే హెవీ టైల్స్ అయితే వచ్చి ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్తో అయితే వస్తుంది. మీకు ఒకసారి వాల్ దగ్గర పెట్టి చూపిస్తాను. సో క్లియర్గా కనిపిస్తున్నాయి కదా కలర్స్ అనేవి. ఒక బటర్ఫ్లైకి ఏ విధమైనటువంటి ప్యాటర్న్ కలర్స్ ఉంటాయో అన్ని కలర్స్ కూడా ఈ మిక్స్డ్ గప్పీలో అయితే ఉన్నాయన్నమాట. ఎవరైతే డిఫరెంట్గా మెయింటైన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళైతే మంచి చాయిస్ ఇది. డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ మెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఓన్లీ మెయిల్స్ కావాల్సిన సేల్ చేస్తాను, అలాగే పేరు కావాల్సినది కూడా సేల్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ గప్పీస్ కూడా మంచి రీజనబుల్ కాస్ట్కి అయితే ఉన్నాయి. మీరు ఫ్యాన్సీ గప్పీతో కంపేర్ చేస్తే ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ ఉంది. సో వీలైనంత తొందరగా అయితే కాంటాక్ట్ అవుతాకైతే ట్రై చేసుకోండి. సో ఈ వీడియోని ఇక్కడితో అయితే ముగిచ్చేస్తున్నాను. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.